హల్లెలూయా. మనము ప్రతి మానవుడు పడిపోవడానికి కారణాలు ఎన్ని చెప్పుకున్నాము? 8 చెప్పుకున్నాము. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి చేసి ఏంటంటే పాపం చేసి పడిపోవద్దు. దేవునికి స్తోత్రం. పాపం చేసి పడిపోవద్దు. రెండవది ఏంటంట, పాపం చేసి పడిపోవద్దు. పాపం చేసి పడిపోవడం వల్ల ఏమైందట, అతని తల మీద నుంచి కిరీటము పడిపోయి అతనికి శ్రమ కలుగుతుందని చెప్పుకున్నాం. రెండవదిగా అపవాది ఊరిలో పడిపోవద్దు. చాలామంది అపవాది ఊరిలో పడిపోతున్నారు. వాడు వేసే గాలం వేస్తున్నాడు, ఆ ఊరిలో పడిపోతున్నాడు తన ప్రాణాన్ని. సంసోను అలాగనే ఆ యొక్క పాపం అనే ఊరిలో పడిపోయాడు. తన ప్రాణాన్ని నయనాలు పేకలించబడ్డాయి, తన ప్రాణాన్ని. భక్తిహీనత చేత పడిపోవద్దు. దేవునికి స్తోత్రం. భక్తిహీనత అంటే దేవుడి సన్నిధికి ఎప్పుడైతే మానేస్తామో భక్తిహీనత అప్పుడే వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వాడు పడిపోతారన్నమాట. దేవునికి స్తోత్రం. గర్వంగా ప్రవర్తించి పడిపోవద్దు. 4వదిగా గర్వంగా. చాలామంది నాశనానికి ముందు ఏం నడుతుంది? గర్వం. పడిపోవడానికి ముందు అహంకారం. వాళ్ళు ఎవరి మాట లెక్క చేయడం. నువ్వు చెప్పినా నేను చెప్పినా నువ్వు చెప్పేది నాకు తెలుసు, అంతా తెలుసు అంటాడు. దేవునికి స్తోత్రం. పడిపోవడానికి ముందు అది గర్వం నడిచినట్టుగా మనము చూస్తున్నాం. మూర్ఖంగా ప్రవర్తించి పడిపోవచ్చు. చాలామంది మూర్ఖంగా చెప్పినా కానీ మన మాట, అయ్యా ప్రభు సన్నిధికి రండి, అయ్యా ప్రభు మాటలు వినండి, రక్షించబడండి, మీరు పరలోకాన్ని పొందుకుంటారని మనం చెప్తా అంటే మరి మాటలు అదంతా గుట్టితేలే అని మూర్ఖంగా కొట్టేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. యథార్థంగా ప్రవర్తించేవాడు రక్షించబడు, మూర్ఖంగా ప్రవర్తించేవాడు హఠాత్తుగా పడిపోనున్నాడు. చెడ్డగా ప్రవర్తించి పడిపోవద్దు. చెడ్డగా అంటే చెడు ప్రవర్తన వల్ల దుష్టుడు ప్రబలినప్పుడు చెడుతనము ప్రబలుతుంది. వారు పడిపోవుటకు కనులారా నీతిమంతులు స్తోత్రం మనం చెప్పుకున్నాం. నీకు కలిగిన స్థిర మనసును విడిచి పడిపోవద్దు. దేవునికి స్తోత్రం. ఈ మనస్సును స్థిరంగా నిలుపుకోండి, అటు ఇటు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోమంటారు. చాలామంది చంచలమైన మనసు, కాసేపు ఇటుంటారు, కాసేపు పడిపోతా అంటారు. దేవునికి స్తోత్రం. అటువంటి మనసు పడిపోయినట్లయితే వాడు నరకానికి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. దురాభిమానంలో పడిపోవద్దు. దురాభిమానంలో పడిపోకుండా నీ సేవకుని ఆపుము అంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆపము, వాటిని ఏలనీయకము. ఆ దురాభిమానాన్ని నువ్వు అప్పుడు నీ సేవకుడు యథార్థవంతుడిగా ప్రవర్తించి అనేకులకు సాక్ష్యాన్ని పంచుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట. నువ్వు కీడు చేయొద్దు అంటాడు. దేవునికి స్తోత్రం. కీడు చేసి వాడు పడిపోతాడు. దేవునికి స్తోత్రం. మేలు చేసి శ్రమపడడానికి దేవుడు ఏం చేస్తాడు? లేవా, నేను వాడికి మేలు చేశాను, మేలు చేసింది కాబట్టి వాడిని ఎత్తి పట్టుకుంటాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం ఈ లోకంలో కీడు చేసి పడిపోకూడదు. దేవునికి స్తోత్రం. మేలు చేసి పడిపోయినా కానీ దేవుడు ఏం చేస్తాడు? పైకి లేవు. కనుక ఈ కొద్ది మాటలు దేవుడి గురించి కాక కృష్ణాపర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మంది షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.